Hi guys, welcome back to our channel Sama Sisters. వీడొక సైకో, దిమాక్ లేదు, పిచ్చోడు. ఇట్లనే ఆడతారా? ఎవరు ఇంకెవరు? మన బిగ్ బాస్. బిగ్ బాస్ బిగ్ బాసే. ఈ వర్డ్స్ నావి కాదండి, సారీ ఆయనతో నన్ను అనుకున్నారు. మన అభయ్ గారు ఉన్నారు కదా, చీఫ్, ఆయన వర్డ్స్. బిగ్ బాస్కి నువ్వు వెళ్ళింది ఎందుకు? అదే బిగ్ బాస్ని ఈరోజు సైకో, పిచ్చోడు, దిమాక్ లేదు వీడికి అనడం ఏంటి? ఇంట్లోకి వెళ్ళి బయటకు రావాలంటే రా కదా, డోర్స్ ఆర్ ఎవ్రీ టైమ్ ఓపెన్. ఈ నియమాలు అన్ని తెలిసే కదా నువ్వు వెళ్ళింది లోపలికి. మళ్ళీ అట్లా ఇన్సల్ట్ చేస్తే మరి మాకు ఎట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి? స్టార్టింగ్ డేనే నాగార్జున గారు చెప్పిండు లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేసి. పోయిన తర్వాత 3 ఏమంటారు వాటిని, బ్యాడ్ న్యూసెస్ బిగ్ బాస్ చెప్పిండు. మరి అప్పుడే వెళ్ళేసి వస్తే అయిపోయింది కదా. ఇది ఏంద్రా ఇది అని ప్రతిసారి అని ఉంటేవి నువ్వు. వాళ్ళనే ఎందుకంటే నువ్వు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకైనా అసలు నాకు? ఎందుకంటే నాకు జనాలు ఓట్లేసి గెలిపిస్తారు. ఇట్లా కూర్చొని ఇట్లా డైరెక్టర్ గారు కాబట్టి ఇట్లా కూర్చొని ఇట్లా కాళ్ళు వేసుకొని మీ మీద కూర్చుంటే వేస్తారా? గేమ్ ఆడకుండా అసలు ఏం గేమ్ ఆడుతున్నాడు? గేమ్ ఆడుతున్నాడా? సరే ఆడతలేడు, పక్కకు పెట్టు. అమ్మాయిల మీద వాడు పృథ్వీ అంత అటాక్ చేసేటప్పుడు నువ్వు ఇట్లనే చూసుకుంటా ఉంటే ఏందన్నట్టు అసలు? లేదు ప్రేరణ, స్టాప్. ప్రేరణ ఆగాగు. యష్మి ఆగాగు. మనం రాను, మీరు రాను. అంటే క్లేన్లో ఉన్నంత మాత్రాన నీ క్లేన్ సభ్యులు గేమ్ ఆడకూడదా? అరే పృథ్వీ ఫిజికల్గా చాలా అటాక్స్ చేస్తున్నాడు. అరే ఆపడానికి కొంచెం కూడా ట్రై చేయొద్దా అబ్బాయి? అరే వాళ్ళ చీఫ్ కదండి, వాళ్ళ క్లయింట్స్కే కదా అంత అటాక్ జరుగుతున్నప్పుడు నువ్వు ఏం చేస్తుండ అసలు? అదే కదా, అసలు చీఫ్ అయినప్పుడు నిఖిల్ లాగా ఉండాలి. నిఖిల్ ఎట్లా వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళ క్లయింట్కి, అండ్ వాళ్ళు మంచిగా ఆడుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది కాబట్టి ఆడుతున్నారు. ఇక్కడ దద్దమ్మ లెక్క కూర్చొని గుడ్లను కూడా కాపాడుకొని నాగమణికంట కూడా అరిస్తే నీ గేమ్ నువ్వు ఆడుకో, అరవకని అంటుండు. అదే కదా నువ్వు చెప్పినట్టు నేను మంచి ఆన్సర్. ఫస్ట్ మణికంఠ కూడా ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పలే. సరే మా చీఫ్ చెప్తుండే కదా అని అయిపోయింది. ఈయనెవరు? ఆదిత్యం. చీఫ్ ఈస్ టెల్లింగ్, చీఫ్ కి మనం వినాలి, చీఫ్ కి మనం వినాలి. అదొక్కటి తప్ప ఆదిత్య చాలా మంచి ఆడిండు. నేను దాని గురించి ఆడమే సపోర్ట్, కానీ కెమెరా అనేది ఆదిత్యకి చూపిస్తా లేదు ఆదిత్యని. మరి బిగ్ బాస్ అక్కడ యష్మిని వాళ్ళని చూపించాలి కదా. బిగ్ బాస్ ది కూడా బిజీగా ఉంటాడు యష్మి దాంట్లో. అరే వాళ్ళ దాంట్లో సీత స్టార్ట్ చేసింది దొంగతనం, తీసుకెళ్ళండి ఏం కాదు అని ఇట్లా చూస్తున్నాడు. అరే ఎక్స్ ని దొంగతనం కూడా కాశివని జస్ట్ అక్కడ ఎక్స్ కనిపించిన తీసుకున్నా. అది దొంగతనం కాదు, డిఫెండ్ చేసుకోలేక వేయండు మొద్దు దద్దమ్మ లెక్క కూర్చొని. అదేనా దద్దమ్మ ఆడతలేడు, ఇంకా వీటిని ఏమంటారు, ఫుడ్ కిచెన్ ఇవన్నీ బుల్షిట్ అంట, దిమాక్ లేదు అది అని బిగ్ బాస్ అంటున్నాడు. బుల్షిట్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చా ఫ్రెండ్స్? ఇప్పుడు ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు, ఏమో వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అవన్నీ ఏంటి? బిగ్ బాస్ నిన్ననే మేము మన వీడియోలో చెప్పినాం, కొన్ని అసభ్యకరంగా వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ గేమ్లో కొంచెం హగ్స్ అవి ఇవి ఎక్కువ అవుతున్నాయని కూడా మనం అనుకున్నాం. అలాంటిది ఈరోజేమో అభయ్ ఆట ఆడకపో తిని కూర్చోడానికే వచ్చిండు. అభయ్ అయితే తిని కూర్చోడానికే, అండర్లైన్ చేసుకోండి ఈ వర్డ్. ఎందుకని ఇవాళ అంత రెడ్ ఎగ్ నైటే పడింది. ఎవరి ముందు అభయ్ ఉన్ను నిఖిలే ఉన్నారు అక్కడ, ఇద్దరు చీఫ్స్ కూర్చొని ఉన్నారు. అది కాదు, అది తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నైటే పడింది. నైట్ పడినప్పుడు ఇద్దరు దద్దమ్మ లెక్క కూర్చొని ఉన్నారు, అయిపోయింది. నిఖిలన్ని ఇంత ఆడుతున్నాడు. ఈ అబ్బాయి అయితే దద్దమ్మకి మారి పేరు. అబ్బా ఇప్పుడు దద్దమ్మ ఫుడ్ బాగా తిండిపోతాను ప్రూవ్ చేయడానికి బిగ్ బాస్ కూడా ఎందుకు చూపించిండ్రు? నిఖిల్ వాళ్ళు ఎగ్ తీసుకొచ్చుకున్నారు, ఎందుకంటే నిఖిల్ కూడా పిచ్చోడే చూసిండు. దానికి వెళ్ళారు నెక్స్ట్ డే మార్నింగ్ తీసిండు. ఇక్కడ చాయ్ చపాతి అది బాగుంటుంది, చాయ్లో ఇది బాగుంటది, చపాతి బాగుంటది, ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే ఇక్కడ మనకి బిగ్ బాస్ ఏం కన్వే చేస్తున్నాడు? వీళ్ళు తినడానికే వచ్చిండ్రు, అదే చూసుకోండి జనాలు మీరే. వాళ్ళేమో మంచి ఆట, వాళ్ళు పోయి మంచి ఎగ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ అంటే
వన్స్ తను క్లాన్కి చెప్దాం అనుకున్నాడో ఏమో, వచ్చి క్లాన్కి చెప్తే క్లాన్లో సీత అన్నది వెళ్ళు తీసుకో అనేసరికి మెల్లగా పోయిండి తీసుకొచ్చుకున్నాడు, విష్ణుకి ఇచ్చి దాయమన్నాడు, దాసింది అయిపోయింది. వాళ్ళు ఆరామ్సే ఉన్నారు. ఇక వీళ్ళు చపాతీలో చాయ్ బాగుంటుంది, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. అరే గేమ్ ఆడదామన్నా ఒక్కడికి వాళ్ళకైతే ఒక్కడికి లేదా రెడ్ ఎగ్ గురించి అయితే కొంచెం కూడా మరి ఎందుకో అది కనిపించింది కదా వాళ్ళకి ఆల్రెడీ. ఇప్పుడు గేమ్ అంటే కనిపించింది, కాకపోతే దాని గురించి ఎక్కువ నిఖిల్కి కనిపించింది, తీసుకున్నాడు అయిపోయింది. కానీ వాళ్ళకి లేని ఇప్పుడు ఇంకెవరికి చూడలేదు. అంటే గేమ్ లో ఇంకేమన్నా లూప్స్ ఉన్నాయా అట్లాంటి ఏమన్నా చూసుకోవాలి కదా, అడిషనల్ పాయింట్స్. ఎవరు అబ్బాయి వాళ్ళే సోయలేదు. అబ్బాయి క్లేన్ కి ఉన్న ఎంతూజియాజం అనేది అబ్బాయి చీఫ్ కి లేదు, అబ్బాయికి లేదు. క్లేన్కి బాగుంది, యష్మి ఏడుస్తుంది అంటే వాళ్ళు పోరాడి ఎవరికైనా అనిపిస్తుంది. నిజంగానే ఆమె అన్నట్టు యష్మి వాళ్ళు పోరాడదామనే టైంకి పృథ్వీని పంపిస్తుంది సోనియా. అట్లా పంపించడు, ఇప్పుడు అంటుంది ఆమె డైరెక్ట్ అంటుంది యష్మి, ఆమెకు ధైర్యం ఉంటే నా ముందుకు రమ్మను, పృథ్వీ పోరా అని పంపించడు. ఎంతవరకు కరెక్ట్? అది కూడా తప్పే. ఎందుకంటే ఆడపిల్లలు మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళతో డిఫెండ్ చేసుకోవాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఆడవాళ్ళు ఎంతనైనా డిఫెండ్ చేసుకోవచ్చు, కొట్టుకోవచ్చు, గీరుకోవచ్చు, తన్నుకోవచ్చు. కానీ మగవాళ్ళతో అంటే కొంచెం వాళ్ళంత బలం మనకు ఉండదు కదా అనే ఫీల్ వాళ్ళకు ఉంటుంది. ఫిజికల్ గా ఫిజికల్ గా ఆడుతున్నారు. పృథ్వీ బాగా ఫిజికల్ గా, ఆడవాళ్ళని లేదు మగవాళ్ళని లేదు, ఆడవాళ్ళని ఇంకా ఇద్దరిని కలిపేసి ఇట్లా పట్టుకున్నాడు. అది ఎందుకు అబ్బాయి మరి ఏం మాట్లాడద్దా? ఆ టైంలో అబ్బాయి ఆడాలి, చీఫ్ గా రావాలి. మంచిగా చెప్తున్నాను నబిల్కి, నేను జస్ట్ యాజ్ అ చీఫ్ గా, యాజ్ అ కో కంటెస్టెంట్ గా నేను ఒక విషయం చెప్తున్నా. సాటర్డే రోజు నాగార్జున గారి ముందు ఫుటేజ్ చూపిమని చెప్పు. నబిల్ ఏమాడిండని, నబీల్ సంచాలక్గా ఫెయిల్ అయిండు. కొన్ని వర్డ్స్ అక్కడక్కడ బాగా మాట్లాడిండు, కానీ అరే సంచాలక్గా బాగానే చేస్తున్నాడు అనే టైంకే ఫెయిల్ అయిపోయిండు. ఎందుకంటే గేమ్ పాస్ అయింది. పాస్ అయ్యే టైంలో ముగ్గురు గొడవ పెట్టుకుంటున్నారు, ఆడోళ్ళు ముగ్గురు, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. అక్కడ సీత కూడా ఉంది. ఆపాలని కొంచెం కూడా ఆపాలని లేదు, ఒక్క మాట స్టాప్ అంటే అప్పటికి ఆ ప్రేరణ అంటుంది నబీల్ చూడు అని అంటే చూస్తున్నా అంటున్నా. చూస్తున్నా కాదు, ఆపదా? రేపు ఫుటేజ్ తీపిస్తే ఖచ్చితంగా నాకు సార్ ఫస్ట్ సంచాలకునే వేసుకుంటాడు, తర్వాత చీఫ్ ఇద్దరిని వేసుకుంటారు. ఎందుకంటే చీఫ్ ఆపాలి ఇద్దరు. చీఫ్స్ అంటే ఎవరు? కెప్టెన్స్ లాగానే కదా. దెన్ వాట్ ఈస్ దిస్ గైస్? సంచాలక్గా హ్యాపెనింగ్. సంచాలక్గా ఫెయిల్. ఎందుకంటే అంతమంది కొట్టుకునేటప్పుడు పాస్ అక్కడనే డైరెక్ట్ ప్రేరణ చీతు నీ క్యారెక్టర్ ఎలాంటిది, క్యారెక్టర్ లెస్ అన్నది. నువ్వు క్యారెక్టర్ లెస్ అంటే ఇంగ్లీష్ లో అన్నది, నువ్వు క్యారెక్టర్ లెస్ అనేసి అంటే విష్ణుప్రియ ఎందుకు సైలెంట్ ఉన్నది? నాయనిక కూడా అన్నది గట్టిగా, నువ్వు అంత పెద్ద మాట అంటే నువ్వు ఎందుకు సైలెంట్ అయినావు? ఇదంతా గేమ్ అంతే. ఇదంతా గేమ్ లో ఎన్ని మాటలు అనని, నువ్వెందుకు అట్లా చేస్తున్నావు అది ఇదని అనని. క్యారెక్టర్ లెస్ అని ఎట్లా అంటది? ఆమె ఏం మాట్లాడాలో అర్థం కాలే అని చూస్తున్నది. పిచ్చిదా మంచిదా తెలియదు ఆ విష్ణుప్రియ కూడా. నువ్వు కూడా క్యారెక్టర్ అంటే మాటకు మాట అన్నది, కానీ మాటకు మాట ఇస్ నాట్ మాట అన్నప్పుడు ఏంది నువ్వు మాట్లాడేదని రచ్చ రంబోలా చేసేది ఉండే. సోనియా లాంటిది, యష్మి లాంటిది అయితే ఎట్లా చేసేది? అమ్మో, ఆ సోనియాకైతే మాటలు తప్ప ఏ మాట రాదు. అరే ఇగ్గేసి ఇట్లా పెట్టుకుంటుంది ప్రేరణని, ఇట్లా లాగేసి మొత్తం లాగింది. ఏమన్నా అంటే బాడీ షేమింగ్ చేయద్దు అని. ఎట్లుందంటే కథ, ఆడడానికి రాదు, ఒరడానికి వస్తుంది. సిగ్గుందా? నువ్వేం సంచాలకు, నువ్వు పిచ్చోడివా ఏమైనా అని నబీల్ అంటుంది. అవేనా మాటలు మాట్లాడేది? ఒక నేషనల్ టీవీలో ఉండి అట్లాంటి మాటలు మాట్లాడితే జనాలు చూస్తున్నారు అనే ఇంత ఇంగిత జ్ఞానం లేదు. ఏమన్నా అంటే ఆ ముగ్గురుతో కూర్చుంటే వాళ్ళకి ఎట్లా ఎరవేయాలని చూస్తుంది. పృథ్వీ హాట్ ఉన్నాడు, మొత్తం ఫైర్ మీద ఉంటే పోయి హక్ చేసుకుంటుంది. పాపం సీతని తిడుతున్నాడు. నేను ఏం అగ్రెషన్ అయినా అగ్రెషన్ అని నన్ను ఎందుకంటున్నా, నేను ఏ వర్డ్స్ లూజ్ చేసినా నా టంగ్ ఎక్కడ స్లిప్ అయిందని సీతని తిడితే ఆమె ఏడవబట్టే. అరే నేను నీ మంచి కొరకే చెప్పినరా, ఎందుకు అట్లా అగ్రెషన్ అవుతున్నావు, నేను అన్నది నీ మంచి కొరకే. ఈమె ఎవరు ఇట్లా హక్ చేసుకుంటే ఇట్లా అంటున్నాడు. జరపలే, ఫస్ట్ ఇట్లా అన్నాడు, పక్కకి జరిపిండు. అది కూడా ఫేస్ చూసి, అది ఎవరో అని ఫేస్ చూసి. అండ్ ఇంకొకటి చెప్తున్నా గైస్, నేను ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే,
ఈ అదేంది అబ్బాయి అనేటోడు క్లేన్ గురించి ఆడట్లేదు, వాళ్ళ క్లేన్ గురించి అస్సలు ఆడట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు అందులో ఈ క్లేన్ లోనే ఉన్నారు, ఆపోజిట్ క్లేన్ లా, నిఖిల్ క్లేన్ లా. సో నిఖిల్ గెలవాలి, ఎందుకంటే వాళ్ళు గుసగుసలు ఆడింది కూడా అదే. నిఖిల్ గెలవాలి, సోనియా గెలవాలి, పృథ్వీ గెలవాలి అని అంటే అబ్బాయి అనే క్లేన్ ఓడిపోవాలి. ఎవరైనా క్లేన్ కోసము అంత గలీజ్గా ఆడతారా? పక్కన ఉన్న క్లేన్ కోసం వీళ్ళ క్లేన్ ని అదే పాపం మణికంఠ అరిచేదే అది, నువ్వు నా క్లేన్ సభ్యుడివి కాదు, చీఫే ఆడకుంటే మేము మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నాం, నేను ఆడను అని మొత్తం పోతే ఆడకపోనని అంటున్నాడు. ఫిజికల్ గా ఫిట్ లేకుంటే మెంటల్ గా బాగానే ఉన్నామని కూడా చెప్తున్నాడు మణికంఠ. ఆ ఫిజికల్ గా ఫిట్ లేని వాళ్ళు ఆడొద్దు అని ఈ పృథ్వీ అంటున్నాడు. ట్రై అన్న చేస్తుండు గైస్, అబ్బాయి ఎక్కడ ట్రై చేస్తున్నాడు? అబ్బాయి మంచిగా కూర్చొని ఉన్నాడు. మరి ఫిజికల్ గా అతను వీక్ ఉన్నప్పుడు అరే ఆగరా నేను పోతాను ఇక్కడ గుడ్లు కాపాడుకో అని చెప్పొచ్చు కదా. నేను పోతాను, నేను ఫిజికల్ గా ఫిట్ ఉన్నాను పోవచ్చు కదా. అరే మణికంఠ అరవకు అక్కడ కూర్చొని అరవకు అంటే అయిపోతుందా? బద్దకస్తుడు. దట్ ఈస్ కాల్డ్ బద్ధకం ఫ్రెండ్. బద్ధకం. ఏమన్నంటే బిగ్ బాస్ టాస్క్ అసలు బిగ్ బాస్ ఆ టాస్క్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే నిన్న వాళ్ళకి ఫుడ్ విషయంలో గొడవ జరిగింది. విష్ణుకి దోశ వేసేటప్పుడు గొడవ జరిగింది కాబట్టి అలాంటి గొడవలు అవ్వద్దు అని అవర్స్ డివైడ్ చేసి ఇచ్చినప్పుడు మరి అదన్నా మంచిగా ఆడాలి కదా. ఈ బిగ్ బాస్ కి సైకో దిమాక్ లేదు. ఇట్లానే ఆడిపించేది మీకు తిండి కోసం గొడవ పెడితే పెట్టు, లేదంటే లేదు. ఇదా then why are you coming? Why did you come to this show? The show is like that. ఇప్పుడు కాఫీ కోసం ఆ మధ్య శివాజీ బాగా చెప్పి బిగ్ బాస్ లో తిట్టిండు కదా, ఆ లెవెల్లో పోదాం అనుకుంటే హలో మిస్టర్ అబ్బాయి గారు, మీరు ఏం చేసినా శివాజీ లాంటి క్యాండిడేట్ అనే వాళ్ళలాగా మీరు ఉండలేరు. శివాజీ ఆట ఆడిండు, అన్ని వేసిండు, గెలిచిండు, అది వేరు. సీజన్ 1, ఇది సీజన్ 8. అన్ని ఇయర్స్ కి 8 years బ్యాక్ కి ఇప్పటికి చాలా తేడా ఉంటది. అగ్రెషన్ చేస్తేనే 8 years కి బిగ్ బాస్ 1 గురించి చెప్తున్నాను. శివాజీ శివ బాలాజీ లాగైంది ఆ లాస్ట్. అయినా శివాజీతోని ఇతని కంపారిజన్ నో వే. అదే నేను ఎందుకంటున్నా అంటే ఓల్డ్ సీజన్స్ చూసి అది కాఫీ కోసం శివాజీ అప్పుడు కూడా డ్రామా అంతే, అది డ్రామా గానీ డ్రామా తనని అట్లా చేసుకుంటుండేమో, ఓన్ చేసుకొని పెద్ద అంటే జనాలకి ఇట్లా అయితే నచ్చుతుందేమో. బిగ్ బాస్ నేను ఇలా తీస్తే అబ్బా బాగా ఆడుతుంది, బిగ్ బాస్ తీస్తే జనాలు ఏంటంటే పాప ఫుడ్ కోసం అల్లాడిపోతున్నారు మా పిల్లలు అనేసి మనం అనుకుంటామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు, ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు. నెగటివిటీ ఉన్న వాళ్ళు పాజిటివ్గా పోవచ్చు, పాజిటివిటీ ఉన్న వాళ్ళు నెగటివ్గా రావచ్చు. సో ఇది ఈరోజు అంటే ఇవైతే ఇప్పటికీ హైలైట్స్. పాపం మణికంఠ చాలా పోరాడిండు, కానీ గేమ్ ఆయనకి ఆడడానికి వీలు లేకపోతుంది. నేను ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నా, డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టలేదండి? ఇప్పుడు టాస్క్ జరిగేటప్పుడైనా డ్రెస్ కోడ్ అనేది ఒకటి ఏడ్చి చావాలే కదా. మాకు నిజంగా చెప్తున్న ఆడియన్స్ మీకు ఏమనిపిస్తుందో ఏమో, అంటే మేము కూడా చూస్తున్నాం, మనందరం ఆడియన్సే. కానీ అయితే ఎవరి క్లైంట్లో ఎవరు ఉన్నారో, ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు సైలెంట్గా ఉన్నారో క్లియర్గా అర్థమైతలేదు. బికాస్ ఇవాళ స్టార్టింగ్ ఆ అబ్బాయి సైలెంట్ గానే ఉన్నాడు. ఇట్లనే వాళ్ళు కొట్టుకుంటున్నారు. వాళ్ళు అంటే మనది కాదు ఇక్కడ పాయింట్. మాకు ఇక్కడ ఇట్లాంటి పాయింట్ ఆడియన్స్ నుండే వచ్చిందంటే కొంతమంది న్యూ ఆడియన్స్ ఉంటారు, ఈ వీకే చూసే వాళ్ళు అసలు ఎవరు ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. లాస్ట్ సీజన్స్ అన్నిటికీ డ్రెస్ కోడ్ పెట్టిండ్రు, ఈసారి కూడా కొంచెం ఈ క్లేన్ కి ఈ డ్రెస్ కోడ్, ఈ క్లేన్ కి ఈ డ్రెస్ కోడ్, గేమ్ ఆడేటప్పుడే కాదు ఓన్లీ గేమ్ ఆడేటప్పుడే పెట్టింటే అయిపోయింది. మళ్ళీ క్లెయిమ్స్ అనేది ఇప్పుడు ఈ 8th సీజన్ లో అవుతుంది. ఇది వరకు అయితే టీమ్స్ కి డివైడ్ చేసి మనకు టాస్క్ ఇచ్చేవాళ్ళు కదా, అప్పుడు పెట్టిన ఒక డ్రెస్ కోడ్ అనేది ఇప్పుడు ఎందుకు పెడతలేరు? రియల్లీ అదైతే నిజం. అది డ్రెస్ కోడ్ అనేది ఉండాల్సింది. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ అబ్బాయి అనేటోడు నిఖిల్తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏదో ఒకటి ఇప్పుడు నెక్స్ట్ నేను లైవ్లో కొన్ని అప్డేట్స్, అది షార్ట్ వీడియోలో నేను చెప్పాను ఆల్రెడీ. ఏంటంటే లైవ్లో ఏం జరుగుతుంది నాకు తెలిసి, అబ్బాయి క్లేన్ నుండి అబ్బాయి తప్పిపోతున్నాడు, అంటే తొలగిపోతున్నాడు. అబ్బాయి క్లేన్కి ఇంకొక చీఫ్ కావాలి.
ఆహా వీళ్ళ టీం నుంచి అది ఈ గేమ్ వరకు ఓకే వీళ్ళ టీం నుండి ఆల్రెడీ ప్రేరణ తీసేసారు. ఎందుకంటే విన్ వీళ్ళండ్ 263 eggs తో వీళ్ళకి ఓన్లీ జస్ట్ 26 or 25 eggs ఉన్నాయి. కానీ యష్మి మస్త్ ఆడింది, యష్మి ప్రేరణ ఇద్దరు బాగా కష్టపడ్డారు. ఆడింది, ప్రేరణ కూడా బాగా లేడీస్ అయి ఉండి వాళ్ళిద్దరు కష్టపడ్డారు ఫ్రెండ్స్. కష్టపడ్డారు. ఆమె ఇటు చూసుకోవాలి అటు చూసుకోవాలి అర్థం కాక పాపం పిచ్చి. కానీ ఈ పిచ్చోళ్ళు ఏం చేశారంటే ఈ లేడీస్ అబ్బాయిని నిలదీసేది ఉండే, నువ్వెందుకు మమ్మల్ని అందరినీ స్టాప్ అంటున్నా అంటే ఇప్పుడు అతను ఏం చెప్పుకుంటాడు, నాగ్ సార్ దగ్గర మనం ఇజ్జత్ పోవద్దు, జనాలు అన్ని చూస్తున్నారు అని అంటాడు. జనాలు ఆటనే చూస్తారు, ఆటలో బదగస్తుల్లో కూర్చునేది కాదు జనాలు చూసేది. జనాలు ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు నిన్నటిదాకా మాకైనా కూడా యష్మి చేసిన చేష్టలకి ప్రేరణ వీళ్ళని చూస్తే సైకోలు అనిపించింది. ఈరోజు అదే నిఖిల్ క్లేన్లా పృథ్వీ చేసిన చేష్టలకి సోనియా చేసే చేష్టలకి అట్లా అని చెప్పి మళ్ళీ నైనిక సీత వీళ్ళు మంచిగా ఆడుతున్నారు, జెన్యున్ గా ఆడుతున్నారు, ఆటనే ఆడుతున్నారు. వాళ్ళు ఏం ఫేక్ చేయట్లేదు. మణికంఠ కూడా అంటే మణికంఠకి ఆడాల్సినంత కేపబిలిటీ ఉంది, ప్లస్ ఎంతూజియాజం ఉంది. కానీ పాపం అతనికి బాడీ సన్నగా ఉండడం వలన దేని వలన అంటే వీళ్ళు బాగా చేస్తున్నారండి, వాళ్ళ డామినేషన్. ఈవెన్ విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది. మరి అట్లా అంటే ఆటది వేరు, సైకోయిజం వేరు. మనం మొన్నదాకా ఈ ప్రేరణ ఉన్న యష్మి కూడా మంచిగా ఆడిండు. వాళ్ళు ఓడిపోతున్నారనే బాధతో యష్మి ఏడ్చింది. అంటే అదొక అంటే కొంతమందికి ఎట్లుంటుంది అంటే పిచ్చోళ్ళకి అంటే సైకోలాగా బిహేవ్ చేసే వాళ్ళకి అమ్మో మన ముందు మనది వెళ్ళిపోతుంది, సంథింగ్ ఈస్ గోయింగ్ అన్నప్పుడు ది బిహేవ్ లైక్ సైకో. ఆ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు తను ఏడవడం జరుగుతుంది. యాత్ర చేస్తున్నారు మళ్ళీ మన ప్రేరణ అభయ వీళ్ళంతా. దానికి ఆదిత్య దాన్ని కూడా హగ్ చేసుకున్నాడేనా, ఏం హగ్స్ ఈ సీజన్లో ఉన్నంత హగ్స్ అయితే నేను ఏ సీజన్లో నేనైతే బిగ్ బాస్ 8 seasons వాచ్ చేస్తున్నా కానీ హిందీ కూడా వాచ్ చేస్తా కానీ ఇట్లాంటివి అయితే చూడలేదు. హిందీ ఈజ్ డిఫరెంట్ అగైన్, అది ఇక్కడికి రాకూడదు. కానీ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా చేసిండంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నందుకు ఏమో. ఇక్కడ నిఖిల్ ఏం చేస్తున్నాడు, వాళ్ళ నైనికతో మాట్లాడుతున్నాడు, లైవ్లో చెప్తున్నాడు కి మన ఈమె పేరేంది సీత బాగా ఆడుతుంది, సీత స్ట్రాటజిక్స్ బాగుంటాయి, గేమ్ బాగా ఆడుతుంది, పొలైట్ కూడా. అట్ ద సేమ్ టైమ్ సోనియాకి మాటలు ఎక్కువ మాట్లాడొస్తుంది, గేమ్ ఎట్లా ఉంది అనేది ఆమె ముందే గెస్ట్ చేసి స్ట్రాటజిక్గా ప్లే చేయడానికి ఉంటుంది. సో ఒకవేళ అభయ్ కనుక అతని క్లేన్కి వెళ్ళి చీఫ్గా తొలగిపోతే సీత నా క్లేన్కి పంపిద్దాం, ఎందుకంటే నేను సీత ఫైట్ చేసుకోవాలి. ఫస్ట్ వీక్లోనే అయింది మాకు ఫైట్, ఆ తర్వాత మేమిద్దరం క్లోజ్ అయినాం కదా, ఇప్పుడు మేమిద్దరం ఫైట్ చేయడం నాకు ఇష్టం అసలు చాలా, చూద్దాం మరి అని అంటే నైనిక అన్నది వద్దొద్దు సీతతో ఆడితే బాగుంటుంది, సీత ఇస్ డిఫరెంట్, ఆమె కామ్ అండ్ పొలైట్గా ఆడుతుంది. అదే సోనియా అయితే సైకోలాగా బిహేవ్ చేస్తుంది, స్ట్రాటజికల్గా ఆడుతుందేమో బట్ వద్దు అనేసి అంటే లేదు సోనియా అయితేనే నాకు ఇష్టం, సోనియాని నేను ఆపోజిట్ టీంలోనే చూడాలనుకుంటున్నా, నా టీంలో కాదు అని అంటే ఇది ఎక్కడ జరిగింది? ఫస్ట్ వీక్లోనే శివాని సోనియా నేను ఆడపులిని అని ట్యాగ్లైన్ ఇచ్చుకున్నప్పుడు నిఖిల్ తనని తీసుకునేటప్పుడు నీ టీంకి నాకు రావడం ఇష్టం లేదు, బట్ ఒక పులి ఇంకో పులితోనే ఆడాలని ఉంటుంది అనేసి పోయింది. అప్పుడు అతనికి చెప్పింది అన్నట్టు నిఖిల్కి ఏమని, నాకు చీఫ్ అవ్వాలని ఇష్టం, నీకు ఆపోజిట్గా ఉండాలని ఇష్టం అని. ఆమె యాజ్ ఇట్ ఈస్ వచ్చి ఇక్కడ దింపుతుంది. నేను ఫస్ట్ ఏమనుకున్నా ఆ లైవ్ చూసి, అంటే లైవ్ కదా మనకు ఫ్యూచర్ ఏమో తెలియదు, అబ్బా సోనియా మీద ఇంతుందా లోపల, లేదు ఈయన కూడా సోనియా లెక్కనే కన్నింగ్గా బిహేవ్ చేస్తుండా, లైక్ సోనియా బిహేవియర్ ఇన్నర్గా ఒకటి అవుటర్గా ఒకటి చూపిస్తుంది కదా. నిఖిల్ కూడా మంచిగానే ఉన్నాడు, మైండ్ గేమే ఆడుతున్నాడులే అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే సోనియా గారు ఇతనికి చెప్పిండ్రు కదా, ప్రేరణతోని యష్మితోని వీళ్ళతో చెప్పిండ్రు. ఈవెన్ విష్ణుప్రియ కూడా అదే అన్నది, నీకన్నా ముందే నువ్వు యష్మి నేను నామినేషన్కి ముందే మాతో మాట్లాడింది సోనియాకి క్లేన్కి చీఫ్ కావాలని ఇష్టం అనేసి అని ఈ విషయం చెప్తుంది విష్ణుప్రియ సోనియాతో. ఇంత జరిగినాక మనకు అవును కదా కరెక్టే, నిఖిల్కి ఎప్పుడో చెప్పింది ఈమె అంటే ఆ మాట కూడా తన ఫ్రెండ్ చెప్పింది అని చెప్పేసి ఆపోజిట్గా మాట్లాడు. రియల్గా మనుషులు మనం పిచ్చోళ్ళమో, అక్కడ ఉన్న క్లేన్ మెంబర్స్ పిచ్చోళ్ళో, గేమ్ ఆటగాళ్ళు పిచ్చోళ్ళో, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తుండ్రో. పిచ్చోళ్ళకి ఒకటి అర్థమవుతలేదు, ఇన్ని కెమెరాస్ చుట్టూ ఉన్నాయి, అవన్నీ మనల్ని క్యాప్చర్ చేస్తాయి అనేది. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ టుడేస్ ఎపిసోడ్ గైస్. అదే ఇగో పృథ్వీ సైకోయిజం, వాడు అబ్బాయి బద్దకస్తుడు, ఇవే ఉన్నాయి వాళ్ళ ట్యాగ్ లైన్స్ తప్ప ఇంకా అసలు ఏం కూడా
ఎంత గొడవ పడుతున్నా కూడా ఎందుకు ఆపలేదు అబ్బాయి అనేదే పెద్ద నాకైతే అదే తిరుగుతుంది. బికాస్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, గేమ్ అనిపించింది వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అసలు ఎంత సైకోలా బిహేవ్ చేసిండు. నాగమణి కంట వెళ్తున్నా అంటే కూడా పోనీ, ఇగో పృథ్వీ కూడా ఏమన్నాడు, ఫిజికల్ వీక్ ఉన్న వాళ్ళు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఆడొద్దు అన్నాడు. అదే చెప్పినాను అంటున్నాడు. అరే అట్లా ఎట్లా అంటాడు? అట్లా అన్నప్పుడు నువ్వే డిఫెండ్ చేసుకోవాల్సింది చీఫ్. ఇంకా చీఫ్ మా వాడిని ఎందుకు అట్లా అంటావు? ఇంకొకటి, ఆడవాళ్ళని నిఖిల్ లాగుతా ఉన్నాడు. లాగుతా ఉంటే అదెవరు మన యష్మిని నిఖిల్ ఆపుతా ఉంటే ప్రేరణ వెళ్ళి నిఖిల్ని లాగుతా ఉంది. పక్కకే ఉన్నాడు. మీరు ఫుటేజ్ చూసుకుంటే పక్కకే ఉంటాడు. బట్ ఇట్లా చేయి కూడా వేయలే నిఖిల్ని తోద్దాం. అదే ఆపి మరి మేము చూసినాం. నిఖిల్ పృథ్వీ అక్కడ వీళ్ళు ఆపోజిట్ వాళ్ళు కదా, అందుకే అంటున్నా డ్రెస్ కోడ్ వేస్తే ఈజీగా తెలుస్తుంది ఇంకా జనాలకు కూడా. ఇప్పుడు డ్రెస్ కోడ్ కాదు ఫ్రెండ్స్, ఆయన చీఫ్. అదే అంటే జనాల గురించి పక్క పెట్టి నేను ఆట గురించి అంటున్నా. చీఫ్ అయ్యండి ఆడాలి కదా. అరే మా ఆడోళ్ళ మీద చెయ్యేసిండు, నేను కూడా ఇట్లా జరపాల విని ఏం కాపాడుకుంటలేడు. ఆడవాళ్ళని ఎవరిని కూడా ఆయన అట్లనే వేసిండు అసలు. నాకు అది సో ఇది అన్న ఈరోజు హైలైట్స్ అండ్ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇదండి. ఇంతకంటే ఎక్కువ అందులో ఏం లేదు, ఇక మిగతా అంతా చెప్పేసినాం మేము. సో ఇంకా ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ మీకేమనిపించినా మీ థాట్స్ అండ్ మీరేం చెప్పాలనుకున్నా కూడా మాకు కామెంట్ రూపంలో చెప్పండి. సో వీ విల్ టేక్ యువర్ కమెంట్స్ అండ్ వీ విల్ రీడ్ అవుట్ యువర్ కమెంట్స్. మేము లైక్ కూడా చేస్తున్నాం. మీ ప్రతి ఒక్కరి కమెంట్స్ మేము చదువుతాం గైస్. సో ప్లీజ్ డూ కమెంట్ on our video. So thank you so much. Have a great night. Bye bye.